హాయ్ ఎవ్రీవన్, ఎస్కే మల్టీపర్పస్ ఛానల్కు మీకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ముల్లంగి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. వేడివేడి అన్నంలో కాస్తంత ముల్లంగి పచ్చడిని వేసుకొని నెయ్యితో కలుపుకొని తింటే స్వర్గమే గుర్తుకొస్తుందండి. అంత టేస్టీగా ఉంటుంది ఈ ముల్లంగి పచ్చడి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ముల్లంగి పచ్చడిని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ముందుగా మనం ఇలా ఒక 2 ముల్లంగిని తీసుకోవాలి. ఆ తర్వాత వీటికి పైన ఉన్నటువంటి తొక్కునంతా నీట్గా తీసేసేయాలి. తొక్కు తీసిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్క ఇంచ్ పీస్ లాగా ఉంటే సరిపోతుందండి. సర్కులర్ షేప్లలో ఇలా ఒక 1 ఇంచ్ పీస్ లాగా చేసుకోండి. ఇప్పుడు పొయ్యి వెలిగించి ఒక ప్యాన్ని తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనెని వేయండి. ఆ తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ ముల్లంగి ముక్కలన్నిటిని ఇందులోకి వేసుకోవాలి. మీడియం మంటలో వీటన్నిటిని మనం వేయించుకోవాలి. లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు సరిపోతుంది. మరి ఎక్కువగా వేయించకుండా చూసుకోండి. ఇలా వేగిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకి పెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 10 ఎండుమిర్చిని వేసుకొని వాటిని కూడా బాగా వేయించుకోవాలి. ఇవి కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కకి పెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ అదే ప్యాన్లోకి ఒక 4 సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని తీసుకొని వాటిని కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులోకి 1 స్పూన్ నువ్వులు వేసి వాటిని కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్నటువంటి ముల్లంగి మరియు ఆ ఎండుమిర్చిని మళ్ళీ ఒకసారి బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా కొంచెం బాగా వేగిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగంత చింతపండు, ఆ తర్వాత ఇందులోకి 7 నుండి 8 వెల్లుల్లిని వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు పొయ్యి ఆపేసి ఈ మిశ్రమాన్నంతా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ఇలా ఒక మిక్సర్ జార్ని తీసుకొని ముందుగా మనం వేయించి చల్లార పెట్టుకున్నటువంటి ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులోకి వేసుకోవాలి. ఆ తర్వాత దీన్నంతా ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. చూపించిన విధంగా ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కకి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ని పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసిన తర్వాత 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ ధనియాలు వేసి వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం ఒక 1/2 స్పూన్ పసుపుని వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం కొద్దిగంత కొత్తిమీరని వేసుకోవాలి. దీన్ని కూడా బాగా వేయించుకోవాలి. ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసుకున్నటువంటి దాన్ని ఇందులోకి వేసుకొని దీన్నంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ముల్లంగి పచ్చడి ఇంట్లోనే రెడీ అయిపోయింది. మీరు కూడా దీన్ని డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.